ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ నేను మీ సందిపుతా తొడగొడతాను వచ్చే ముందు మీరు అట్లా చేస్తే కదా మీరు జనాలు వాళ్ళు బాలకృష్ణ కుమార్ అనుకుంటారు. మన బాలకృష్ణ కూడా వచ్చినాడు ఇడికి ఇదే పట్టణ సెంటర్కి వచ్చినాడు. నేను టీడీపీ వాళ్ళని అడిగినా ఏమైంది బాలకృష్ణ మీటింగ్ అంటే అన్న వాడు తెలుగులో మాట్లాడతాను తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడితే సుత్తి నాడా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇక ఎస్సీల పైన ప్రేమ పుట్టుకొని వచ్చింది. ఎస్సీల పైన ప్రేమ పుట్టుకొని వచ్చింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నా, మాండ్ర శివానంద రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో కబ్జా చేసిన ప్రతి సెంటు భూమి, ప్రతి ఎకరం భూమి అన్ని కూడా దళితులవే. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్టుంది అంటే ఇండియా వాడు పాకిస్తాన్ వాడు కొట్టాడుకొని చైనా వాడి పైన బాంబులు వేసినట్టుంది. శివానంద రెడ్డి కబ్జా చేసింది హైదరాబాద్ లో, ఆయన పైన కేసులు పెట్టింది తెలంగాణ పోలీసులు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పైన కుట్ర చేసిందట. 10 ఓట్లు ఉండేది కదా కుట్ర చేశారు. నీకు నీ ఊరల్లే ఓటేవారు, నీ పైన ఎవరు కుట్ర చేస్తారా? ఇంకొక ముఖ్యమైన విషయం, ఎన్నికలకు కేవలం 18 రోజులు మాత్రమే ఉంది అన్నా. ప్రతి గ్రామంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పాడు. ఏమన్నా ఏమని ఆలోచన చేయమని అడుగుతారు తెలుసా? ఈ నియోజకవర్గంలో సారాయాన్ని డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు? ఈ నియోజకవర్గంలో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు? ఈ నియోజకవర్గంలో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేస్తున్న వాళ్ళు ఎవరనేది ఒక్కసారి ఆలోచన చేయమన్నా. మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను అడ్డం పెట్టుకుని కాంట్రాక్టులలో కమిషన్లు కొట్టడాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టులలో కమిషన్లు కొట్టడం కానీ, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టులు చేయడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ లేవు. ఎవరైనా దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసిన వాడు మన సొంత మనిషి అయినా కూడా వాడిని కూడా ఇచ్చిపెట్టడం లేదా? మనము అంత నిజాయితీగా ఈ రోజు రాజకీయం చేస్తున్నాం. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ 4.5 సంవత్సరాలు ఎవరు కనపడలేదు అన్నిపట్టు నియోజకవర్గంలో ఉండి భువనేశ్వర్ గారు ఒకరోజు వచ్చినారు, బాలకృష్ణ ఒకరోజు వచ్చినాడు, శివానంద రెడ్డి వచ్చినాడు, లింగారెడ్డి వచ్చినాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చినాడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చినాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినారు. ఏది వీళ్ళందరూ వరద బాధితులు వచ్చినట్టు వచ్చినారు అనుకున్నాను నేను. అయిపోయిన తర్వాత కాలకేయులు వచ్చి మీద పడినట్టు పడ్డారు.